చికెన్ పకోడీ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, తరిగిన కరివేపాకు, కొంచెం నిమ్మరసము, కొంచెం కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి ఒక గుడ్డు, 3 స్పూన్లంత శనగపిండి, 3 స్పూన్లంత కార్న్ ఫ్లోర్ వేసి అంతా మిక్స్ చేసి కావాలంటే కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకుని కలుపుకోండి. ఈ ముక్కల్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 6 to 7 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత తీసేసి ఇంకో బౌల్ లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె, 1 కప్పు పెరుగు వేసి అంతా మిక్స్ చేసుకుని 2 టీ స్పూన్ల అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని గ్రేవీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసము వేసేసి బాగా మరగనిచ్చి హాఫ్ కేజీ బాస్మతి రైస్ ని 30 గంట పాటు నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఇవి ఒక 80% కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మెతుకు లైట్ గా పలుకుంటుంది. ఆ తర్వాత బిర్యానీ హండీలో వేయించుకున్న చికెన్ పకోడీ ముక్కలు ఒక లేయర్ వేసుకుని దీనిపైన ఉడకబెట్టిన రైస్ ఇంకో లేయర్ వేసుకోవాలి. రైస్ పైన మనం తయారు చేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కూడా వేసేసుకుని పైన